హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఆ తీసుకున్న మెజర్మెంట్స్‌తో డ్రెస్ ఎలా కట్ చేయాలి అండ్ డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేర్చుకుంటాం. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ చేసి కొలతలు ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఆ డ్రెస్ ఎంత హైట్ పెట్టాలో చూసుకుంటాం అన్నమాట. దానికోసం ఇక్కడ షోల్డర్ నుంచి మనకి ఎంత హైట్ కావాలో అక్కడ దాకా మనం కొలుచుకోవాలి. హైట్ అనేది మీ ప్రిఫరెన్స్ ని బట్టి ఉంటుంది. మీకు ఎంత కావాలనుకుంటే అంత కొలుచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాప్ కుట్టాలంటే మెయిన్ గా 3 కొలతలు ఉండాలి. హిప్ లూజ్, వేస్ట్ లూజ్, చెస్ట్ లూజ్ అన్నమాట. ఈ 3 ఉంటే ఎటువంటి డ్రెస్ అయినా ఈజీగా కుట్టుకోవచ్చు. ఫస్ట్ గా మనం చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్ ఎక్కడెక్కడ తీసుకుంటామో తెలుసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ కంటే కొంచెం కింద ఇక్కడేమో చెస్ట్ లూజ్ తీసుకుంటాం అన్నమాట. అండ్ ఇక్కడ నడుము దగ్గరేమో వేస్ట్ లూజ్ తీసుకుంటాం. అండ్ ఇక్కడ మనకి కట్స్ వస్తాయి తెలుసు కదా, అక్కడేమో హిప్ లూజ్. ఇది చెస్ట్ లూజ్ అన్నమాట. మనం కరెక్ట్ గా ఇలాగే తీసుకోకూడదు, కొంచెం లూజ్ చేయాలి. అంటే మనం కరెక్ట్ గా బిగుతుగా ఉన్నట్టు హ్యాండ్ కూడా జరగనట్టు వేసుకోం కదా, కొంచెమైనా లూజ్ ఉంటది కదా. సో ఇలా హ్యాండ్ పెట్టుకోవాలి. హ్యాండ్ దూరేంత లూజ్ చూసుకొని మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఇదంతా వచ్చింది 32.5 వచ్చింది. తర్వాత వేస్ట్ లూజ్ అన్నమాట. ఆ వేస్ట్ లూజ్ ఏమో ఇక్కడ కొలుచుకుంటాం. సేమ్ ఇది కూడా అంతే, మన హ్యాండ్ దూరేంత సందు ఉండాలి. దీనికి కూడా హ్యాండ్ దూరేంత సందు కొంచెం లూజ్ గా ఉండాలి. ఇది కదులుతున్నట్టు ఉండాలి. మరీ టైట్ గా ఉంటే డ్రెస్ ఎక్కదు, చాలా టైట్ అయిపోయింది. ఇదేమో 30 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏమో హిప్ లూజ్ అన్నమాట. ఇదేమో ఇక్కడ మనకి పంజాబీ డ్రెస్ కటింగ్స్ వస్తాయి కదా, మీకు తెలుస్తుంది కదా, అక్కడ తీసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇలాగే. అండ్ ఇప్పుడు నెక్ మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. నెక్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలి. మనకి నెక్ మెజర్మెంట్స్ అనేవి మనకి ఏ నెక్ పెట్టుకోవాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఒకవేళ బోట్ నెక్ కావాలనుకో అప్పుడు ఒక 3 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఒక 3.5 అలా తీసుకుంటే సరిపోయింది. ఒకవేళ మనకి స్వీట్ హార్ట్ నెక్ అలా కొంచెం వెరైటీగా కావాలి అని అనుకుంటే ఒక 6 సెంటీమీటర్స్ లేకపోతే 5 సెంటీమీటర్స్ తీసుకోవాలి. 6 సెంటీమీటర్స్ తీసుకుంటే బాగా డీప్ అయిపోయింది అనమాట. సో 5. ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దాం అనమాట. బ్యాక్ నెక్ కూడా మీకు కొంచెం డీప్ నెక్ గా పెట్టుకోవాలనుకుంటే ఒక 7 సెంటీమీటర్స్ ఆర్ 6 సెంటీమీటర్స్ ఇలా పెట్టుకుంటాం. మనకు అంత వద్దు అనుకుంటే ఒక 2 సెంటీమీటర్స్ ఇలా పెట్టుకుంటాం. ఇలాంటి నెక్ కావాలనుకుంటే ఒక 2 సెంటీమీటర్స్ ఇలా పెట్టుకుంటే సరిపోయింది. నెక్ డ్రెస్ లెంత్ అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది అనమాట. మీకు పెద్దది కావాలనుకుంటే పెద్దది పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్నది కావాలనుకుంటే చిన్న నెక్ లాగా కూడా. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకుంటాం అనమాట. షోల్డర్ మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ మనం హ్యాండ్ ఇలా ఇలా అన్నప్పుడు ఒకటి ఇక్కడ జాయింట్ లాగా ఉంటది ఇక్కడ నుంచి. అదే విధంగా ఇక్కడ కూడా జాయింట్ లాగా ఒకటి ఉంటది అనమాట. అక్కడ అక్కడ నుంచి కూడా తీసుకోవాలి. ఇది ఇలా పై నుంచి ఇలా పెట్టేసేసి ఇలా తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్ గా అది వచ్చింది 15 సెంటీమీటర్స్ అనమాట. ఇది షోల్డర్ అయితే ఎవరైనా ఇలాగే తీసుకోవాలి. ఇంతే. ఇప్పుడు హ్యాండ్ కొలత చూసుకుందాం అనమాట. ఇది రెడీమేడ్ డ్రెస్. సో ఇక్కడ భుజాలు జారిపోయినాయి. మనం స్టిచ్ చేస్తున్నాం కదా, సో మనం కరెక్ట్ గా మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేస్తాం. మనకి హ్యాండ్ అనేది షార్ట్ హ్యాండ్ కావాలంటే 3 సెంటీమీటర్స్ పెడితే సరిపోయింది. అది కాక మీడియం గా ఉండాలి అని అనుకుంటే 5 సెంటీమీటర్స్ పెట్టుకోవాలి. అది కాకుండా మీకు మోచేయి దాకా కావాలంటే ఎల్బో హ్యాండ్ దాకా కావాలనుకుంటే 11 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోయింది. అదంతా కాకుండా ఫుల్ హ్యాండ్ కావాలనుకుంటే 21 సెంటీమీటర్స్. అంటే మీకు హ్యాండ్ ఎక్కడ దాకా పెట్టుకోవాలి అని అనుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మీకు చిన్న హ్యాండ్ కావాలనుకుంటే చిన్న హ్యాండ్ అంత వడికి కొలుచుకుంటే సరిపోయింది. మీకు ఎంత హ్యాండ్ కావాలనుకుంటే అక్కడ దాకా కొలుచుకుంటే సరిపోతుంది అనమాట. హిప్ లూజ్, వేస్ట్ లూజ్, చెస్ట్ లూజ్ చెప్పాను కదా, సేమ్ మనం తీసుకున్న మెజర్మెంట్స్ కి ఒక 2 సెంటీమీటర్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగైతే మనకి కుట్టినప్పుడు కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు మనం చంక లూజ్ తీసుకుంటాం అనమాట. ఇది మనకి కటింగ్ లో అయితే ఉపయోగపడదు, స్టిచ్చింగ్ లో అయితే ఉపయోగపడింది. ఇక్కడ నుంచి ఇలా ఇలా గొలుచుకోవాలి. సేమ్ ఇది కూడా చెస్ట్ లూజ్, హిప్ లూజ్ లాగానే హ్యాండ్ పెట్టుకొని తీసుకోవాలి.
15 సెంటీమీటర్స్ ఇలా వచ్చింది. మనం ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు 1 సెంటీమీటర్ ఎక్స్ట్రాగానే అస్యూమ్ చేసుకోవాలి. ఓకే. ఇంతటితో వీడియో అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తది.